సూజ నా గోత ఇప్పుడు చికెన్ చేయవా ప్లీజ్ మమ్మీ. నా చిన్ని బొంగారు తల్లి ఇంత ముద్దుగా అడిగితే చేయకుండా ఉంటానా? వాళ్ళ నాన్నతో అయితే వెళ్ళేసి చికెన్ అయితే తెచ్చేసుకుంది. ఏమండో అది ఇప్పా చికెన్ కాదు, ఇఫ్ఫా చికెన్. ఫోన్ ఓపెన్ చేస్తే చాలు చక్కర్లు కొట్టేస్తుంది. ఎలా ఉంటుందో ఏమో అని ఒకటే చేశాను, కానీ ఇంకా బోల్డ్ చేస్తుంటే బాగుండు అనిపించేసింది. ఫస్ట్ తీసుకున్న చికెన్ కి ఘాట్లు పెట్టేసుకుని ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడిని, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, మిరియాల పొడిని, గరం మసాలా, చికెన్ మసాలా, అలానే పెరుగు కూడా యాడ్ చేసి మొత్తం పట్టించేసాను చికెన్ కి. ఏమండో క్లీన్ చేసిన తర్వాత ఈ ప్రాసెస్ అండి, అది చెప్పలేదని చెప్పి క్లీన్ చేయలేదు అనుకోకండి. నెక్స్ట్ మ్యారినేషన్ కోసం పక్కన పెట్టాను. అయితే ఎంత ఎక్కువసేపు మ్యారినేట్ చేస్తే అంత బాగుంటుంది. ఇలా చెప్పాను కదా అని 1 month 2 months మ్యారినేట్ చేస్తారేమో, మాక్సిమం 1 day చాలు. హ్యాపీగా గంట మ్యారినేట్ చేసినా చాలు. అస్సలు కుదరకపోతే అరగంట అయినా మ్యారినేట్ చేయండి. ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్ లో 2 ఉడికించిన గుడ్లను తీసుకొని దానిలోనే కొంచెం ఉప్పు, కొంచెం షుగర్, మిరియాల పొడిని 2 tablespoon వరకు, ఆయిల్ 2 tablespoon వరకు, వెనిగర్ 2 tablespoon వరకు వేసేసి గ్రైండ్ చేసేయండి. మైనస్ అయితే రెడీ అయిపోతుంది. నెక్స్ట్ మ్యారినేట్ చేసుకున్న చికెన్ ని ఒక కడాయిలో నెయ్యితో కానీ బటర్ తో కానీ ఆయిల్ తో కానీ వేయించుకోండి. చికెన్ ఆల్మోస్ట్ రెడీ అయిన తర్వాత స్పెషల్ గా కోట్ చేసి స్టఫింగ్ చిక్కటి మేగడగడ్డ తీసుకొని 2-3 tablespoon వరకు రెడీ చేసుకున్న మైనస్ తీసుకొని 2-3 tablespoon వరకు ఫ్రెష్ క్రీమ్ తీసుకొని స్పూన్ తో కలిపేయండి, లేదా ఇలా గ్రైండ్ చేసేసి ఇప్పుడు రెడీ చేసుకున్న ఈ క్రీమ్ ని రెడీ అయిన చికెన్ మీద 1 లేదా 2 కప్పుల వరకు, టేస్ట్ బాగా నచ్చితే ఇంకో కప్పు వరకు తీసుకొని 2-3 minutes పాటు మూత పెట్టి లో ఫ్లేమ్ లో కుక్ చేయండి. ఇక అంతే, రెడీ అయిన ఈ చికెన్ ని కదపకుండా ప్లేటింగ్ చేసేసేయండి. ఇక అంతే, ఇఫ్ఫా చికెన్ రెడీ అయిపోయింది. స్పెషల్ గా తినాలి అనుకున్నప్పుడు ట్రై చేయండి, భలే ఉంది.